పరాంకుశం వేణుగోపాల స్వామి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ముందుగా ఈ దృశ్య గీతాన్ని నిర్మించిన బృంద సభ్యులందరికీ అభినందనలు. చాలా బాగా వచ్చింది. దేశపతి గారికి, దీన్ని నిర్మించిన జాగృతి వారికి కూడా అభినందనలు. చాలా బాగా వచ్చింది. ఇక దాశరథి గీతం విషయానికి వస్తే అదొక యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. దానికి ఒక సామాజిక చారిత్రక నేపథ్యం ఉన్నది. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం మొదలైన భావజాలాలన్నీ ప్రపంచమంతా పరవళ్ళుతున్న సమయంలో భారతదేశంలో కూడా ఆ భావాల ప్రభావం ఏర్పడ్డది. అటు లాహోర్ నుంచి ఢిల్లీ వరకు, అక్కడి నుంచి మళ్ళీ బెంగాల్ వరకు, అంటే పంజాబ్ సమాజం కానీ, బెంగాల్ సమాజం కానీ, అన్ని సమాజాలు కూడా ఒక కొత్త ప్రపంచం కోసం కలలుగానాయి. అదే విధంగా తెలంగాణ సమాజం కూడా ఒక కొత్త సమాజం కోసం, ఒక కొత్త మార్పు కోసం కలలుగానది. ఆ స్వప్నాన్ని తన కలం ద్వారా పలికించింది దాశరథి గారి ఆ చెల్లని ఈ గీతం అనేది. అది చదువుతూ మనకు అర్థమైంది. ఆనాటి తెలంగాణ స్వప్నం, ఆనాటి తెలంగాణ ఆత్మ మనకు ఆవిష్కృతమవుతుంది. దాశరథి గారిలో ఇంకోటి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ఎంత బలంగా ఆయన ఆకాంక్షించారో అంతగా భారతీయతను కూడా కనబరిచారు. ఆయన గీతాలో దేశపతి గారు చెప్తుంటారు మన భారత జనైతే వాటికి. అదే ఆ స్వప్నాలు సాకారం కావడానికి కొన్ని దశాబ్దాలు తెలంగాణ సమాజం తప్పించాల్సి వచ్చింది. అంటే ఆ బడబాగ్నులు దాచుకొని ఒక అగ్నిపర్వతం అది అగ్నిని చిమ్ముకుంటూ చివరికి బద్దలైంది. చివరికి ఆ స్వప్నం సాకారమైంది. ఆ స్వప్నాన్ని ఆవిష్కరించింది దాశరథి అయితే అమలులోకి తెచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ అది మామూలు విషయం కాదు. అంటే అనాథలు అన్నార్థులు ఉండని చెప్పారు. అనాథలు కాదు, ప్రతి ఒక్కరు శ్రీనాథులే ఉంటారు ఇక్కడ తెలంగాణలో అని చెప్పి కరువులు కాటకాలు ఉండకుండా సస్యశ్యామలం చేయడం, ప్రతి రంగంలో కూడా నిజంగా భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన కాలాన్ని ఆవిష్కరించారని చెప్పచ్చు. మనకు స్కాండినేవియన్ దేశాల గురించి చెప్పుకుంటాం. పారిశ్రామికంగానో ఇంకా ఆర్థికంగానో అభివృద్ధి చెందిన దేశాలు గొప్ప విషయం కాదు. అంటే సైనికంగా బలమైన దేశాలు ఉంటాయి, గల్ఫ్ దేశాల్లో కూడా సంపద ఉంటుంది. అది కాదు. ఒక అభివృద్ధి చెందిన దేశాల విషయంలో చూస్తే మనం స్కాండినేవియన్ దేశాల గురించి చెప్పుకుంటాం. అక్కడ జైళ్ల సంఖ్య తగ్గిపోతుంది అనుకుంటాం. అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలి అనేది చూపిస్తుంటాం ఆ విద్యారంగం ఇట్లలో. అటువంటి మార్పు మనకు తెలంగాణలో కనిపించింది ఆ 10 ఏళ్ళు అనేది. అంత గొప్ప విషయం, మనం గర్వపడాల్సిన విషయం. దాశరథిని గుర్తు చేసుకున్నప్పుడు మనం దాన్ని అమలు చేసుకోవడం కోసం మనం చేసిన ప్రయత్నం కూడా చాలా గొప్పది. సడన్గా అప్పుడు కొత్తప్పుడు ఆనాటి విప్లవాత్మకమైన భావజాలాలు, పరిశుద్ధ భావజాలాలు ఉన్నప్పుడు నెహ్రూ చేసిన శ్రమ తక్కువేం కాదు అని మనం చెప్పుకుంటుంటాం మనం. కానీ నెహ్రూకు అనేకమైన అంశాలు అనుకూలించినాయి. అప్పుడు పరాయి బ్రిటిష్ పాలకులు కూడా సమర్థించారు. అంటే ఇంకేదో చైనా, రష్యా లాంటి పరిణామాలు రాకుండా భారతదేశం ఇట్లా మధ్య మార్గంగా పోవడం మంచిది అనుకోని వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా కమ్యూనిస్టులు అప్పుడు చాలా నీతిగా ఉండేవాళ్ళు. భారతదేశ రాజ్య స్వభావానికి అనుగుణంగా వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు అప్పటి కమ్యూనిస్టులు. తర్వాత అన్ని రంగాలు సమర్థించినాయి. అంత దేశ విభజన విషాద ఘట్టాల మధ్యలో మళ్ళీ లౌకికత్వం వెల్లివిరడానికి కారణం వీళ్ళందరూ సహకరించడమే. సినిమా రంగం ఆ మధ్య దూల్కి ఫూల్ అని ఒక సినిమా చూసిన చాలా చలించిపోయింది. అంత గొప్ప సినిమాలు అట్లా రావడం వల్ల ప్రజల భావజాల మార్పు అనేది ఒక పుడగట్టడం అనేది సాధ్యమైంది. అటువంటి అనుకూలతలు లేని టైం ఇది ప్రపంచీకరణ నేపథ్యంలో ఏ వర్గం సమర్థించకుండా వీళ్ళతో కూలగొడదామని ప్రయత్నిస్తున్న సమయంలో ఒక తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు ముందుకు నడిపించిన తీరు, ఇన్ని రకాల రంగాల్లో అభివృద్ధి సాధించడం అనేది ఒక అసాధారణ విషయం. కానీ ఇదే ప్రతికూలతల మధ్యలో ఉంటే అంటే అసహాయశురుడు అంటారు. ఏ వర్గం సహకరించకుండా అనేక వర్గాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా ముందుకు నడపడం అనేది ఆ 10 ఏళ్ళు అనేది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ మన సమాజం ఇట్లా ఉంది అంటే ఈ యొక్క దార్శనికత, వ్యూహం, ఇవన్నీ కారణాలు అవి. ఆ పోరాటము, ఆ దీక్ష, ఆ నాయకత్వమే కారణం. కానీ ఎందుకు ఈ బ్రేక్ అనేది వచ్చింది? అంతలోనే ఒక మళ్ళా నయా వలసవాదంలోకి మనం ఈ విషాద ఘట్టంలోకి ఎందుకు వచ్చినాం అనుకుంటే, అప్పుడు నెహ్రూకు సహకరించిన వర్గాలు, సాహిత్య సాంస్కృతిక వర్గాలు, అనేక రంగాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ లేవు తగినంతగా. మనం అనుకుంటున్నాం కవులం గొప్పగా బాగా పోరాటం చేసినాం అనుకుంటున్నాం. కానీ చాలా వరకు వలసవాద ప్రభావాలు ఉన్నాయి. మనం ఒక ప్రజల ఆకాంక్షలను ఛానలైజ్ చేయడంలో కానీ, ఒక పాలక వర్గాన్ని రాజకీయ శక్తులకు అండగా నిలవడంలో కానీ కొంత మన బలహీనత అనేది ఉన్నది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు మన కర్తవ్యంగా మనం గుర్తించినప్పుడే దాశరథి కన్న కళల్ని, తెలంగాణ సమాజం కన్న కళల్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవడం అనేది సాధ్యమవుతుంది.
ఆ దిశగా మనం పోరాటం చేయాలి. జాగృతి సంస్థ వారు ఇప్పుడు అమ్మ తెలంగాణ తల్లి విషయంలో కానీ ఇప్పుడు కానీ అప్పుడు బతుకమ్మ ఉద్యమ టైంలో చేయడం కానీ ఈ తర్వాత చేస్తున్న కృషి అనేది శక్తికి మించిన కృషి అని చెప్పవచ్చు. కానీ అన్ని వర్గాలు అండగా నిలిచి సమీకృతమై ముందుకు సాగవలసిన అవసరం అనేది ఎప్పటికన్నా ఇంకా ఇప్పుడు బాగా ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా మనందరం ముందుకు సాగాలని కోరుతున్నాను. జై తెలంగాణ.